విజయనగరం జిల్లా కొండ్రాజుపాలెం తిప్పలవలస గ్రామాల నుంచి చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్లో చిక్కుకుని బందీలుగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఈ ఉదయం ఆర్థిక సహాయం చేసింది. భోగాపురం మండలం కొండ్రాజుపాలెంలో జరిగిన కార్యక్రమంలో 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు 30,000 రూపాయలు నిత్యావసర వస్తువులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ నేత బంగారాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న మన మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, 1-2 నెలల్లో వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ పోచారం మున్సిపల్ సర్కిల్ చౌదరిగూడలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామాల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రతి మహిళలకు చీరలు అందించి భోజనాలు ఏర్పాటు చేశారు. మన ఆడబిడ్డలందరూ కూడా 900 మందికి ముగ్గుల పోటీకి తయారు చేసి ఒక్కొక్క బ్లాక్ కేటాయించి ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మళ్ళా ఫిఫ్త్ ప్రైజ్ 1,000. అట్లా రకాలు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకు వచ్చిన ముగ్గేసిన ఆడబిడ్డకు అందరు కూడా చీరతో పెట్టుకొని వాళ్ళకు బహుమతిగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాడు. అదే మాదిరిగా పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేసాడు. పెద్ద ఎత్తున ఇప్పుడు 1000 మంది ఎక్కడ చూసినా సందీప్ 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 అట్లా లీడర్ అంతా ఉండాలి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అంటే దుమ్ము లేచి దుమ్ము, ఎక్కడ చూసినా బీఆర్ఎస్. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి. మేము ఈ 2 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు ఆయనలో మాకు ఈ కాంగ్రెస్ వద్దని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు వచ్చిరా నాయన, మాకు మంచిగా బ్రహ్మాండంగా 10 ఏళ్ళు నడిచింది. నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఏది లేదు, ఇస్తాన్న మాటలు ఏమీ లేవు. కాబట్టి మళ్ళీ ప్రజలకు మంచిగా అవగాహన వచ్చింది. తప్పకుండా అందరూ కూడా బీఆర్ఎస్ తరఫున వస్తున్నారు. మా అక్క జిల్లాలందరూ కూడా బ్రహ్మాండమైన ఈ మున్సిపాలిటీలన్నీ కూడా బ్రహ్మాండమైన అన్ని కూడా తెచ్చుకుంటామని మనం చేస్తున్నా. సందీప్ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు, అందరికి కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు మంగళం పాడారని అన్నారు. ఈ ప్రాంత రైతులకు ఉన్న అనుమానాలు నిజమయ్యాయని అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అతని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నారు మీరు. టెర్రరిస్టుల వాళ్ళు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయమని బిహేవ్ యువర్ సెల్ఫ్. మీరు పంపించండి. జై జగన్. అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయడం లేదు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో, మితిమీరి ప్రవర్తిస్తున్నారో, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళెవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం, విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిద్ర లేస్తే ఎవడైతే మమ్మల్ని అడ్డుకున్నాడో, ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అని చెప్పి దేవుడికి పూజలు చేయండి. తప్పనిసరిగా 2029లో ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి
ఒక్కసారి ఊహించుకోండి, మీ పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు చంద్రబాబు చెప్పాడనో, లేదా మీ ఎస్పీ గారు చెప్పారనో, మీ ఐజీ గారు చెప్పారనో, మీ డీజీపీ గారు చెప్పారనో, మీరు మితిమీరి హద్దులు మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. రౌడీ షీటర్లకు గుంటూరు పోలీసులు శనివారం వినూత్న రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతుండడం, రౌడీజం చేస్తున్న సుమారు 100 మందిని పోలీసు డార్మిటరీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారందరినీ పోలీసు వాహనంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం కూడలికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్డుపై కిలోమీటర్ మేర నడిపించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించి సంతకాలు తీసుకుని మంచి మార్గంలో నడవాలని సూచించి పంపించారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, కుటుంబం అభివృద్ధి చెందాలన్నా మహిళలదే కీలక పాత్ర అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశ్రావుపాలెం గ్రామంలో తల్లికి నీకు వందనం పేరుతో మహిళలతో భారీ ముఖాముఖి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నిర్వహించారు. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సీఏలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సుమారు 2000 మందితో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. మహిళలతో కలిసి వారి కష్టసుఖాలను కనుక్కుంటూ రాష్ట్రం మరియు సమాజాభివృద్ధికి మహిళలు చేపట్టవలసిన కార్యక్రమాలను వారికి వివరించారు. సంస్థకి ఆయన పడ్డ తపన గురించి మీకు కళ్ళారు చూసాం. ఇది కూలిపోవడం నాకు ఇష్టం లేదని ఆవిడ ఏం చేశారు, ఆ కంపెనీకి సిఈఓగా బాధ్యతలు తీసుకున్నారు 2020లో. ఎలాంటి కంపెనీ? 6500 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న కంపెనీకి సిస్టాన్ని రన్ చేయాలి, పొలిటికల్ సిస్టాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే రకరకాల అంశాలు ఉంటే రకరకాల ఇవి చేసుకుంటూ మళ్ళీ అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఇలాగ మహిళా అభ్యున్నతి కానీ మహిళల అభివృద్ధి కానీ ఎన్నో మనం అనుకున్న ఆలోచనలు, మనకు దృక్పథం ఉంటుంది కదా సమాజంలో మనం ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి అనేది. ఇదో పక్క. సో వీటిల్లోంచి మనం 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది. నేను మహిళల విషయంలో అనుకున్నంత ప్రోగ్రెస్ నాకు నేను చూపించుకోలేకపోయాను. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ఆలోచన వచ్చి ఒకసారి మీ అందరితో కూర్చుందాం, మీ అందరితోనూ మాట్లాడదాం. మీరు నేను ఒక అవగాహనకి రాగలిగితే ఒక మార్పుని తీసుకురాగలుగుతాం, మనం అనుకున్న లక్ష్యాలు చేరగలుగుతాం. నిజానికి ఇప్పుడేం ఎలక్షన్స్ లేవండి. మహిళల మీటింగ్ పెట్టగానే ఎలక్షన్స్ అనుకుంటాం కదా. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు కదా, ఉన్నాయా? ఏం లేవు. నాకైతే ఎలక్షన్స్ లేవు. కానీ నా ఆలోచన ఏంటంటే మనం ఎలా చేస్తున్నాం, మన పరిపాలన ఎలా తీసుకెళ్తున్నాం, మనం ఏమేమి సాధించాం ఈ 19 నెలల్లో మీతో చర్చిద్దాం. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గంలో మీ వ్యవస్థ అతిపెద్ద వ్యవస్థ. దాదాపు 150,000 కుటుంబాలు మనకి సుమారుగా. ఆయన సంస్థకి ఆయన మచిలీపట్నంలో వైన్ షాప్ లైసెన్స్ హోల్డర్పై వైసీపీ మాజీ కౌన్సిలర్ కోసూరు నాంచారయ్య దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దాడిలో వైన్ షాప్ ఓనర్ పసుపులేటి అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గమనించిన స్థానికులు అతన్ని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అనిల్కు చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం మాజీ కౌన్సిలర్ నాంచారయ్య ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతన్ని కూడా చిన్నాపురం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నా పేరు పసుపులేటి అనిల్ కుమార్. గవర్నమెంట్ వారు ఇచ్చిన వైన్ షాపుల్లో నాకు లైసెన్స్ ద్వారా, గవర్నమెంట్ వారి ద్వారా నాకు లైసెన్స్ లాటరీ తగిలింది. నేను కోసూరు లక్ష్మీనాంచారి అతను నమ్మి మొత్తం నా దగ్గర ఉన్న చెక్కులు, డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చేసి, డబ్బులు అన్నీ ఇచ్చి అతన్ని మెయింటెనెన్స్ చేయమని చెబితే అతను దౌర్జన్యంగా నా మీదకు వచ్చి నన్ను 14 నెలలుగా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా నిన్ను చంపేస్తాను, నువ్వు ఎక్కడికి తిరగనివ్వను అని నన్ను చాలా బెదిరింపులు గురిచేశాడు. కదప ఈరోజు పొద్దున్నే నేను నా షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వ్యాపారం చేస్తుండగా కోసూరు లక్ష్మీనాంచార్య, వాళ్ళ అబ్బాయి కోసూరు రత్నబాబు, వాళ్ళ మేనల్లు తిరుమల చెట్టి కిరణ్, కరింశెట్టి మల్లికార్జునరావు, అలాగే వడ్లమూడి సోని, వడ్లమూడి నానిబాబు వీరందరూ కలిసి వచ్చి దౌర్జన్యంగా నా మీద దౌర్జన్యం చేసి చాలా దుర్భాషలాడుతూ నన్ను కొట్టారు. నా పేరు పసుపులేటి అనిల్ కుమార్. నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసహనాన్ని మరోసారి వెళ్లగక్కాడు. తను అధికారంలోకి వచ్చాక పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పనని, ప్రపంచ శాంతికి
కృషి చేశానని ఆయన అన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ఏమీ చేయకపోయినా శాంతి పురస్కారం దక్కిందని వ్యాఖ్యానించారు. తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను దారికి తెచ్చినట్లుగా ప్రతి వేదికపై సొంత క్రెడిట్ తీసుకుంటున్నా అన్నారు. ఇక నోబెల్ బహుమతి పొందడానికి తనకంటే ది బెస్ట్ ఎవరూ లేరని అధ్యక్షుడు ట్రంప్ అన్నాడు. ఈ టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.